పంచాయతీలో మార్పులు లేవు. పంచాయతీలు యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ సంబంధించినటువంటి గ్రామంలో ఎస్సీ ఉంటే ఎస్సీనే, బీసీ ఉంటే బీసీనే, జనరల్ ఉంటే జనరలే. సో అదేవిధంగా ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. పంచాయతీలో మార్పులు లేవు, గత రిజర్వేషన్లే కొనసాగింపు, ఎన్నికల నిర్వహణపై దృష్టి, 2 రోజుల్లో సీఎం సమావేశం, 42% ఇస్తామన్న కాంగ్రెస్, 17న పిఎస్సి కీలక సమావేశం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకు అధికారులను సమయత్తం చేస్తున్నది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లను బీసీలకు పార్టీ తరపున ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేసేటువంటి పనిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక ఇదంతా కూడా ఇప్పటికే ఒక పక్కన కసరత్తులు చేస్తూ ఉన్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి ఎన్నికలైతే జరిగినాయో ఆ ఎన్నికలే ఆ విధమైనటువంటి రిజర్వేషన్లతోటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సైతం కూడా ఎన్నికలు నిర్వహించుకునేందుకు సంసిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా బీసీలకు న్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నది. 2 రోజుల్లో పంచాయతీరాజ్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసినట్టు తెలిసింది. ఇక 14న ఫుల్ క్లారిటీ రాబోతా ఉన్నది. 14 అంటే రేపే. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కోర్టు ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30లోగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనులకు శ్రీకారం, పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటుంది. 14న పంచాయతీరాజ్ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. అధికారులు అన్ని వివరాలతో హాజరు కావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ సమావేశంతో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వస్తుందని సమాచారం. ఎన్నికల సన్నాహాలు, రిజర్వేషన్ల అమలు, పోలింగ్ స్టేషన్లు, అలాగే బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఓటర్ల జాబితా తయారీపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. ఎన్నికల సన్నద్ధపై అధికారుల శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. ఎన్నికల సామాగ్రి, అలాగే బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులను సైతం ఆయా జిల్లా కేంద్రాలకు సరఫరా చేశారు. అవి గోదాములో నిల్వ చేసి పగడ్బందీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, అధికారులకు శిక్షణ, ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి అన్నటువంటి దానిపైన శిక్షణ కూడా పూర్తి చేసుకొని ఇక ఎన్నికలకు వెళ్ళడం ఆలస్యం అన్నట్టు. ఎందుకంటే ఇది రిహార్సల్స్, ఏదైతే మనం ఆట కంటే ముందు ఏదైతే రిహార్సల్స్ చేసుకుంటామో సో సేమ్ అలాగనే ఎన్నికలకు కంటే ముందు ఇటువంటి అన్నీ ఉంటాయి అన్నట్టు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, అలాగే వాళ్ళకు శిక్షణ, వాళ్ళకు సంబంధించినటువంటి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇస్తే ఏ విధంగా వాటిని వాడాలన్నటువంటి దానిపైన శిక్షణ కూడా అంతా అయిపోయినాయి. ఏం తేలుస్తారో. బీఆర్ఎస్ హయాంలో 23% బీసీ రిజర్వేషన్ను కొనసాగించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. మరోవైపు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపగా దానిని కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం వద్ద జాప్యం జరుగుతుండడం, ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి కొంత కుట్టుబడడంతో దాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించేందుకు 17న పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎస్సి సమావేశం నిర్వహించబోతున్నట్టు సమాచారం. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మంత్రులు, కీలక పదవులో ఉన్న నేతలు పాల్గొనబోతున్నట్టు తెలిసింది. రిజర్వేషన్లపై పెంపు, అభిప్రాయాల సేకరణ, బీసీ కమిషన్ నివేదిక, న్యాయ నిపుణుల నుంచి తీసుకున్న అభిప్రాయాల మేరకు రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని సమాచారం. అలాగే సెక్రటరీల ఆవేదన, గ్రామ పంచాయతీలకు పాలక వర్గం 18 నెలలుగా లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నిలిపివేసింది. ప్రతి నెల 180 కోట్లు రావాల్సి ఉండగా దాదాపు 2700 కోట్ల వరకు పెండింగ్ పడింది. స్థానిక ఎన్నికలు పూర్తయితే తప్ప ఆ నిధులు విడుదలయ్యే అవకాశం లేదని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎఫ్సి నిధులు కూడా గత 13 నెలలుగా విడుదల కావట్లేదని మొత్తం 1550 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు తమ వేతనాలకు తోడు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, సుమారు 74 కోట్లకు పైగా పనులు చేశామని, నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. చేసిన పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా విడుదల చేయడం లేదని, ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నామని పలువురు పంచాయతీ సెక్రటరీ, ఇన్ని రోజులేమో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచులు కూడా అదే ఆవేదనతో ఉన్నారు. సర్పంచులు చేసినటువంటి శ్మశాన వాటికలకు బిల్లులు రాలేదు,
డంపింగ్ యార్డ్లకి, రైతు వేదికలకి, సో అనేక రకాలుగా పనిచేసి సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దయచేసి సర్పంచ్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వాలు కూడా దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా సర్పంచి బావి దగ్గరికి పోవడానికి బాటేసుకోలేదు, లేకపోతే సర్పంచి వాళ్ళ ఇంటి దగ్గర మాత్రమే లైట్ వేసుకోవడానికి ఓ లైట్ పెట్టుకోలేదు. సో ప్రభుత్వం ఏది నిర్దేశించినా వాటిని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి బాధ్యత తీసుకొని పనులు చేసిండ్రు. వాళ్ళు చేసినటువంటి పనులకు బిల్లు చెల్లించంటారు నాయన అంటే దాంట్లో 12% కూడా 20% కమిషన్ ఇస్తే వాళ్ళ బిల్లులు ఇస్తారట. చూసి కళ్ళు కాయలు కాసేలాగా చూసి బిల్లులు రాక చేసినటువంటి అప్పులకు మిత్తులు పెరిగిపోయి చచ్చిపోయారు. వాళ్ళు కట్టినటువంటి శ్మశాన వాటికల్లో వాళ్ళ శవాలపై కాలబడ్డాయి తప్పించి వాళ్ళ బిల్లులు రాలేదు. ఒక సర్పంచ్ ఎక్కడో పృథ్వీరాజ్ అన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక సర్పంచ్ ఏది ఎస్టీ, ఆ సర్పంచ్ ఊరికి సర్పంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నిలువ నీడలేదు, పోయి పాడుపడ్డటువంటి అంటే నడవనటువంటి బడి ఏదైతే ఉందో ఆ బడిలో తల దాచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ బల్లెకెళ్ళి కూడా పాపం ఆయన ఎల్లగొట్టిల్లట. అంటే సర్పంచుల పరిస్థితి ఏ విధంగా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉందో ఒకసారి ఆలోచించవచ్చు. సర్పంచులు కొంత పోటీ చేసేటువంటి వాళ్ళు యువకులు ఉండాలి, చదువుకున్నటువంటి వ్యక్తులు ఉండాలి, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోటీ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ అప్పులు చేసి ఈ విధమైనటువంటి వాటికి కారణమవుతుంది ప్రభుత్వాలు. సో ఆ బిల్లులు కూడా సకాలంలో చెల్లించాలి. సరే ఏదేమైనప్పుడు కూడా మొత్తానికైతే మాత్రం పంచాయతీల్లో బీసీలకి గతంలో ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నాయో సో ఆ రిజర్వేషన్లే ఉంటాయట. పాత పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 42% ఇస్తుందట. అదెట్లా సాధ్యమో చూడాలి, మరి అదెట్లా సాధ్యమో చూద్దాం. సో ఇక చాలా రోజుల కానించి బీసీలకు వస్తుంది, లేకపోతే ఎస్సీలకు అవుతుంది, ఇది ఎస్సీ రిజర్వేషన్ అవుతుంది, ఇది బీసీ రిజర్వేషన్ అవుతుంది అని చెప్పేసి ఎవరైతే ఇన్ని రోజుల కానించి కొంత గ్రామాలలో వాళ్ళని ఓటర్లని వాళ్ళతోటి చనువు పెంచుకునేటువంటి ప్రయత్నం కావచ్చు, వాళ్ళని మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం ఎవరైతే చేసిందో వాళ్ళ ఆశల మీద ఇప్పుడు నిలబడేటువంటి ప్రయత్నమే అనిపిస్తూ ఉన్నది. చూద్దాం అది మరి అట్లే జరుగుతుంది అనేది ఒక వార్త అయితే కనబడతా ఉన్నది.